ఓం నమో వెంకటేశాయ. స్వామివారు బ్రహ్మోత్సవాలలో 4వ రోజు పగలు శ్రీదేవి భూదేవి సహితుడై మలయప్ప స్వామిగా కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చువారి కోర్పుల నీనెడు వేల్పుమాను పాలివెల్లి బుట్టే. దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని అమృతం కొరకు చిలుకుతూ ఉన్నప్పుడు అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి కోరిన వారి కోరికలను తీర్చినట్టి కల్పవృక్షము పాలసముద్రం నుండి పుట్టింది. కల్పవృక్షము ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. అంటే మనం ఏదైనా జీవితంలో జరగాల్సిన కోరికలను వస్తువులను కల్పవృక్షం ఇవ్వగలదు. కల్పవృక్ష వాహనం మీదనున్న వెంకటేశ్వరుడు ఐహిక ఆముష్మిక సుఖాలను ప్రసాదిస్తాడు. స్వామి ఆశ్రిత జనకల్పవృక్షము భక్తజన మందారము. శ్రీ వెంకటేశ్వర స్వామి కృష్ణావతారములో అంటే శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు కలియుగంలో ఆశ్రిత భక్తజనుల కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష వాహనంపై స్వామివారు విహరిస్తున్నారన్నమాట. స్వామి కల్పవృక్ష వాహనంపై గోవులను కాపాడుతున్న గోపాలుని రూపంలో భక్తులకు కనువిందు చేస్తాడు. ఈ అలంకారం కూడా మారుతూ ఉంటుంది. గోవులను కాపాడిన గోవిందుడు భక్తజనులను కాపాడుతాడు. కల్పవృక్షము భూమిరుహ చక్రవర్తి, త్రిజగత్ సంపూజ్య దాతృత్వ కీర్తి గలది. అది ఇప్పుడు స్వర్గలోకంలో ఉంది. ఈ కలియుగంలో ఆశ్రిత జనకల్పవృక్షమైన వెంకటేశ్వర స్వామి భక్తజనుల కోరికలను తీరుస్తూ ఉంటాడు. భక్తుల పాలిట కల్పవృక్షమే ఆ వెంకటేశ్వరుడు. పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు అన్నట్లుగా స్వామి దేవేరి సమేతుడై భక్తజనులకు పెరట్లో ఉండే కల్పవృక్షంలాగా కోరికలు తీర్చే చింతామణిగిరి వెంకటాద్రి చింతామణిగిరిగా పిలుస్తున్నారన్నమాట. ఇక్కడ ఆ వెంకటాద్రి గిరి మీద ఉండి భక్తులందరి కోరికలు తీరుస్తున్నారు స్వామివారు. ఓం నమో వెంకటేశాయ.